డిఎస్సి అభ్యర్థులందరికీ నా నమస్కారాలండి. నేను నిన్న విజయవాడలోని విద్యాభవన్‌కి వెళ్ళడం జరిగిందండి. ఎందుకంటే మనందరికి తెలిసిన విషయమే చాలామందికి ఆప్షన్ స్వాపింగ్ జరిగింది. అంటే మనం పెట్టిన ఆప్షన్ ఒకటి మరియు రెస్పాన్స్ షీట్‌లో మనం చూపించిన ఆప్షన్ ఇంకోలా ఉంది. అలా నాకు 5-6 ప్రశ్నలకు అలా జరిగిందండి. ఒక్కొక్క ప్రశ్న కూడా మ్యాటర్స్ అలాట్ కదా! అందుకే వెళ్ళాను. ఏం జరిగిందో తెలుసుకుందామని వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనే విషయం మీతో పంచుకుంటానండి. ఎందుకంటే నాలాగే చాలామంది అక్కడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది యూజ్‌ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఎవరైనా అక్కడ వెళ్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా నా ద్వారా మీకు తెలుస్తుందండి. ఫస్ట్ మాట్లాడితే నాకొక లెటర్ రాయమని చెప్పారండి. లెటర్ రాసుకొని అండ్ రెస్పాన్స్ షీట్ జిరాక్స్‌ని తీసుకొని రమ్మని చెప్పారు. నేను అదే విధంగా తీసుకొని అక్కడ లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు స్మూత్‌గానే తీసుకున్నారు. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత నాలాగే చాలామంది అభ్యర్థులు అక్కడ వచ్చారండి. నాకు ఏదో 2, 3 ప్రశ్నలు అనుకున్నాను గానీ, ఒక్కొక్కరికి 10 ప్రశ్నలు, 20 ప్రశ్నలు, 30 ప్రశ్నలు మరియు కొంతమందికి డాట్స్ రావడం జరిగింది. ఈ విషయం మీద అందరూ అక్కడికొచ్చారండి. నాకంటే ముందు ఎవరైతే లెటర్ అక్కడ సబ్మిట్ చేసి వెళ్లారో వాళ్ళకు అఫీషియల్స్ కాల్ చేసి మరి పిలిచి వాళ్ళ వీడియో చూపించడం జరుగుతుందండి అక్కడ. అట్ ద సేమ్ టైమ్ 2 ఒకేసారి జరుగుతుంది. అంటే వీడియో ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏ టైంలో ఆప్షన్ క్లిక్ చేశారు, ఏ టైంలో ఆప్షన్ చేంజ్ చేశారు, ప్రతి ఒక్క విషయం అక్కడ సేవ్ అయి ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, యెస్ ఆఫ్‌కోర్స్ ఇది నిజంగానే కొంతమంది విద్యార్థులకు జరగడం జరిగింది. జరిగినప్పటికీ వాళ్ళు బాధ్యులు కాదండి. ఇట్స్ ప్యూర్‌లీ అవర్ బ్యాడ్ లక్ అంతే. టెక్నికల్‌గా ఆఫ్‌కోర్స్ మీరు ఆప్షన్ ఏ ప్రెస్ చేస్తే అది బి తీసుకుంది అనే విషయం వాస్తవమే అయినప్పటికీ, అది కంప్యూటర్ తప్పిదం అయినప్పటికీ బ్యాడ్ లక్ మనకే అండి. ఆ నిర్వాహకులు దాన్ని రెస్పాన్సిబుల్ తీసుకొని ఎన్నైతే జరిగినాయో అన్నీ మీకు మార్క్స్ యాడ్ చేయడం అనేది 100% జరగదు అనే విషయం వాళ్ళు నాకు క్లారిటీగా చెప్పారు. మరి నేను ఎక్స్‌పీరియన్స్ ద్వారా అక్కడ నాకు అర్థమైపోయింది. మరి అయినప్పటికీ ఎందుకు వెళ్లారంటే ఒక మానవ ప్రయత్నం ట్రై చేయాలనే ఉద్దేశంతో వెళ్ళాను. అండ్ ఇదండి అక్కడ జరిగిన విషయం. ఎవరైనా రావాలనుకునే వాళ్ళు మీరు దయచేసి రాకుండా ఉండడమే బెటర్ అని నా సజెషన్ అండి. స్టిల్ మీకు నమ్మకం ఉంది వస్తా అంటే మీ ఇష్టం అండి. బట్ అక్కడికి వచ్చిన తర్వాత కూడా మార్క్స్ యాడ్ అవ్వడం జరగదు. మీరు వచ్చినా మీ వర్క్ జరుగుతుంది. లెటర్ ఇవ్వడం గానీ, వీడియో చూపించడం గానీ గుడ్. బట్ మార్క్స్ యాడ్ అవ్వడం జరగదు. ఇట్స్ ష్యూర్ అండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడినట్టయితే అబ్జెక్షన్స్ గురించి అండి. నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగానండి. అబ్జెక్షన్‌లు వందల మంది మనకు ఆన్‌లైన్‌లో పెట్టడం జరుగుతుంది. ఈ వందల మంది ప్రశ్నలందరికీ మీరు గమనించి మనకు ఫైనల్ లిస్ట్‌లో మారుతుందా అని నేను వాళ్ళని అడిగాను. ఎస్పెషల్లీ నేను ఎస్ఏ ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. నాకు లక్కీగా ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్టో మరి ఎవరో తెలియదు. నాకాయన మాట్లాడడం జరిగింది. ఆ సార్ వాళ్ళు ఏమన్నారంటే, నేను కొన్ని ప్రశ్నలు ఆయనకు చెప్పానండి. ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి సార్ అంటే, అవన్నీ కూడా ఆయన అప్డేట్ అయి ఉన్నాడు. ఆయనకు అన్ని దాంట్లకు ఆన్సర్ చెప్పాడు. అవన్నీ కూడా మారుతుందండి. ఈ ఫైనల్‌కి వచ్చిన తర్వాత అందరికీ మార్క్స్ మారుతాయని విషయం నాకు ఆయన క్లారిటీగా చెప్పాడండి. ఆయన ఇంకో విషయం చెప్పారంటే ఆయన 5 మెంబర్స్ టీచర్స్ ఒక 5 మెంబర్స్‌తో కలిసిన ఒక టీమ్ అక్కడ ఉంటుంది. మరియు వారు ప్రతి ఒక్క ప్రశ్నకు అబ్జర్వ్ చేస్తారు, అనలైజ్ చేస్తారు మరియు ఫైనల్‌లో దాన్ని మార్పులు చేస్తారు అనే విషయం నాకు వాళ్ళు చెప్పారు. నిజంగా ఆ సార్‌కి థాంక్స్ చెప్పుకోవాలి. ఆయన భోజనం చేస్తూనే సార్ నాతో 15 నిమిషాల వరకు మాట్లాడారండి. ప్రతి ఒక్క విషయం ఆయన చర్చించారు. నిజంగా ఆయనకు థాంక్స్ చెప్పాలి. ఇక మూడో విషయం రిజల్ట్ గురించండి కూడా నేను అడగడం జరిగింది. రిజల్ట్స్ కూడా చాలా త్వరలోనే వస్తాయి. ఎక్స్‌పెక్టింగ్ 25థ్ లోపల మెరిట్ లిస్ట్ వస్తుంది. అండ్ తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది. మేబీ నెక్స్ట్ మంత్ ఎండ్ కల్లా ఈ ప్రాసెస్ పూర్తి అవుతుందనే విషయం నాకు అక్కడ తెలిసిందండి. అక్కడ జరిగిన విషయం. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను దానికి రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.